హాయ్ గైస్, నేను మీ సూర్య. ప్రజెంట్ వచ్చి నేను దుబాయ్లో ఉన్నాను. ఇది నా డే 2. ఎవరైతే డే 1 వీడియో మిస్ అయ్యారో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్లీజ్ వాచ్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ దుబాయ్ రావాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నేను ఈరోజు ప్లాన్ చేస్తున్నాను లోకల్ సైడింగ్ చూడడానికి. మ్యాక్సిమం కవర్ చేద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు. అండ్ నేను చూసి మీకు కూడా చూపిస్తాను. సో మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు ఇలాంటి వీడియోలు మరీ వస్తాయి. నా ముందు ట్రావెలింగ్ వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, పదంగా స్టార్ట్ అవుదాం. ఉన్న దగ్గర నుంచి లొకేషన్ ఇది ఏదో ఎంబసీ అనుకుంటా, అలా ఉంది. ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో ఉంది, ఎంబసీ కాదు. ఇది స్ట్రీట్ చాలా ప్రశాంతంగా ఉంది, ఈ గొడవ లేకుండా. అలా పక్షులు అలా చూడవచ్చు, పక్షులు వయసు మనకు ప్రశాంతంగా ఉంది. మనం ఉంటున్న హౌస్ ఇది. ఇక్కడ పలా లోకల్ పీపుల్స్ బాగానే ఉన్నారు, ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ ఎటు వచ్చేసి ఈ బంగ్లాదేశ్ వాళ్ళు అండ్ పాకిగాలతోనే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. 2 దినాలున్నర 75 రూపాయలు అన్నా, 75 కూడా కాదు. ఎంత లీటర్ పెట్రోల్ ఎంత? 2 dirhams 50 fils. 2 dirhams 50. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నావు కదా ఇప్పుడు? ఓకే. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం ఏ చిన్నది బ్రేక్ చేసినా కూడా పెనాల్టీ గట్టిగా పడుతుంది. ఇంచుమించు వేలలో పడుతుంది కంపేర్ టు ఇండియన్ రూపీస్తో పోల్చుకుంటే. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ కూడా మినిమం 30 feet మెయింటైన్ చేయాలి. మన ఫస్ట్ అట్రాక్షన్ షేక్ జయద్ గ్రాండ్ మాస్క్ అంటారన్నమాట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇది కాదంటున్నాడు, చూడాలి ఎటేపు ఉందో మరి. నా వెనకాల ఉన్న మసీదులోకి వెళ్ళడానికి దాని ఆపోజిట్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అండర్గ్రౌండ్ ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో అక్కడి నుంచి వెళ్ళాలి. దీనికి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీ టికెటే. బట్ టికెట్ మటుకు తీసుకోవాలి. అండ్ డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయాలి. మీరు అదంతా లైన్ అంతా చాలా ఎక్కువ ఉంది, దాన్ని స్కిప్ ద క్యూ చేయాలంటే మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను. దీన్ని స్కాన్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇస్తే టికెట్ డౌన్లోడ్ అయిపోద్ది. హ్యాపీగా స్కిప్ ద క్యూ చేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఒక మాస్క్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉండి ఒక అండర్గ్రౌండ్ నుంచి మొత్తం వెళ్ళేలా ఉంది ఈ సెటప్ అంతా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. దుబాయ్ కదా, ఇక్కడ ఏదైనా చెల్లుతుంది.
మనం వచ్చేసి ఎమిరేట్స్ ప్యారెట్స్ మండరిన్ ఓరియంటల్లో అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు సుల్తాన్ ప్యాలెస్ అంట, అంటే సుల్తాన్ ఉండే రాజ్భవన్ అనమాట. దీన్ని ఆడికి సరిపోవట్లేదని చెప్పి సుల్తాన్కి వేరే చోట షిఫ్ట్ అయిపోయి దీన్ని హోటల్ కింద మారిస్తాడు. ఇది చాలా లగ్జరీస్ హోటల్. దీంట్లో ఆల్మోస్ట్ 400 రూమ్స్ ఉంటాయి అండ్ 100 పైగా కిచెన్స్ ఉంటాయి. మొత్తం అన్ని కూడా సూట్ రూమ్స్. పెర్ డే పెర్ నైట్ కాస్ట్ వచ్చి 70,000 to 80,000 ఉంటుంది ఇండియన్ రూపీస్లో. లోపల వచ్చి ఆర్కిటెక్ట్ అండ్ లగ్జరీస్ ఫర్నిచరు ఇదంతా ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇదండి నా డే 2. చూసిన తక్కువ ప్లేస్లైనా తిరగడం చాలా ఎక్కువ ఉంటుంది, బట్ మనం ఉండే షార్ట్ టైం కదా, సో అన్నీ తప్పదు, అన్నీ తిరగాలి, తిరిగి మీకు చూపించాలి. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. రాబోయే దుబాయ్ వీడియోలు అదిరిపోతాయి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.